'దండోరా' మూవీ గురించి ఎంతమందికి తెలుసు? 2025 డిసెంబర్ 25న రిలీజ్ అయినటువంటి ఈ మూవీ థియేటర్‌లోకొచ్చినటువంటి ఈ యొక్క సినిమా ఎంతమంది చూసుంటారు? ఎంతమందికి తెలుసు ఇది? 'దండోరా' అనంగానే శివాజీ గారు గుర్తొస్తారు. ఆయన చేసినటువంటి ఒక చిన్న వ్యాఖ్య అదే పెద్ద కాంట్రవర్సీ అయింది గానీ, ఆ కాంట్రవర్సీ ఆ యొక్క పబ్లిసిటీ సినిమాకి ఏమాత్రం ఉపయోగపడిందో, లేకపోతే సినిమాకి ఏమాత్రం ఉపయోగపడకుండా పోయిందో ఒకసారి దాని గురించి మాట్లాడదాం. సినిమా ఎలా ఉంది అన్నది కూడా ఒకసారి మాట్లాడదాం. అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. ఈ యొక్క సినిమా నటీనటులు చూస్తే శివాజీ అందరికీ పరిచయమైనటువంటి యాక్టర్. అదేవిధంగా మానిక, ఇంకొక నటి వచ్చేసి మౌనికా రెడ్డి, నవదీప్, బిందు మాధురి, రవికృష్ణ, రాధ్య సురేష్, శ్రీనందు, మురళీధర్ గౌడ్, వీళ్ళు వచ్చేసి మెయిన్ క్యారెక్టర్లు ప్లే చేసినటువంటి నటీనటులు. ఈ సినిమాని డైరెక్షన్ కమ్ స్టోరీ రైటర్ వచ్చేసి మురళీకాంత్. ఈయన వచ్చేసి రైటర్ కమ్ డైరెక్టర్. దీని యొక్క ప్రొడ్యూసర్ వచ్చేసి రవీంద్ర బెనర్జీ. ఇంకా మిగతా గ్రూప్ మ్యూజిక్ ఇదంతా ఉన్నారు వేరువేరుగా. ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ మూవీ స్టోరీ ఇది. ఈ ప్రపంచంలో, ఈ యొక్క దేశంలో మెయిన్గా ప్రపంచంలో అయితే మతం అనేది ఉంది. మన భారతదేశంలో మతానికి తోడుగా కులం కూడా ఉంది. ఇక్కడ మెయిన్ కుల వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఈ కులం అనేది ఎంతమంది ప్రాణాలను తీసిందో మనం లెక్కించలేము. ఈ యొక్క సంఘటన మెయిన్ ఇక్కడ జరిగినటువంటి ఒక 2 ఇన్సిడెంట్లని ఈ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మురళీకాంత్ అనేటువంటి ఈ డైరెక్టర్ తీసుకొని, అతను చెప్పినటువంటి విధానం, కథ నడిపినటువంటి విధానం, స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. తమిళనాడులో జరిగినటువంటి ఒక సంఘటన, అక్కడ ఏంటంటే ఎస్సీలు అనేవాళ్ళు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి శ్మశాన వాటిక అనేది ఈ అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములకి బయట వైపు ఉంటుంది. అది ఎక్కడో దూరాన ఈ పొలాలు దాటుకొని వాళ్ళు ఆ యొక్క బాడీని తీసుకెళ్ళి అక్కడ దహనం చేయాలి. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు మాలలు అంటే ఎస్సీలు అంటే అంటరాని వాళ్ళు, ఇది ఒక పనికి మాలినటువంటి ఓడిది అంటరాని వాళ్ళు అనేటువంటిది. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ దహనం చేయాలంటే ఈ లోపల ఉండేటువంటి భూములు, అదేవిధంగా ఇవన్నీ వీళ్ళకి మైలు పడిపోతాయంట అగ్రకులానికి. ఎలా మైలు పడతాయి ఏంటన్నది అసలు అది వాళ్ళే చెప్పాలి, ఆ ఓడి యూజ్ చేసినటువంటి వాళ్ళే. ఇది ఒక సంఘటన. వీళ్ళు ఏం చేస్తారంటే తమిళనాడులో ఒక ఏరియాలో ఆ శవాన్ని బ్రిడ్జి మీద నుంచి కిందకి దింపి ఆ శవాన్ని అక్కడ దహనం చేస్తారు. అంటే అప్పుడు మైలు పడదన్నమాట. బ్రిడ్జి మైలు పడ్డా పర్లేదు కానీ వీళ్ళ పొలాలు, అదేవిధంగా అక్కడ వీళ్ళ వెళ్ళకుండా, అవతలకి వెళ్లకుండా ఉండేదానికి ఒక టెంపుల్ కూడా కట్టేశారంటే, చిన్న గుడి. అంటే ఇదంతా వాంటెడ్గా జరిగింది అక్కడ, వీళ్ళని అడ్డుకునేదానికి, ఎవరైతే ఎస్సీలు ఉండరో వాళ్ళని అడ్డుకునేదానికి. ఇంకొక సంఘటన ఇతను ఏం తీసుకుంటే 2016 ఆ మధ్యకాలంలో అనుకుంటాను, హైదరాబాదులో ఒక యువకుడిని ఒక అగ్రకులానికి సంబంధించిన అమ్మాయిని చేసుకున్నాడనేసి లవ్ మ్యారేజ్. ఆ యొక్క తండ్రి ఆ అబ్బాయిని దారుణంగా నరికి చంపేశాడు. సో ఇది హైదరాబాదులో జరిగినట్టు సంఘటన. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇతను ఈ కథను తయారు చేసి స్క్రీన్ ప్లే చేసిన విధానం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, దర్శకుడి యొక్క ప్రతిభ చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో ఉంది. అది నిన్నే చూశాను నేను. దీని మీద చాలామంది రివ్యూలు చేస్తున్నారు ఇప్పుడు, ఎలా ఉంది మూవీ అని. ఆ రివ్యూ చూసిన తర్వాత నేను చూశాను. ఎక్స్ట్రాడినరీ అబ్బా సినిమా. అసలు ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశాడు. దాంట్లో ముఖ్యంగా శివాజీ గారి యాక్షన్ చెప్పుకోవాల్సింది. బహుశా శివాజీ గారు ఆ యొక్క కాంట్రవర్సీకి
ఆయన మాట్లాడిన మాటలు వెళ్ళకుండా గాని ఉండి ఉంటే, ఇతనికి ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్ళిపోయి ఉండేది ఈ సినిమా ఇతన్ని. ఎందుకంటే ఇతని యొక్క క్యారెక్టరు, ఆయన యాక్షన్ కానివ్వండి, ఆయన యొక్క హావభావాలు అంత బాగున్నాయి ఆ సినిమాలో. ఇంకో ఇంకొక వ్యక్తి ఎవరంటే నవదీప్. దాంట్లో ప్రెసిడెంట్‌గా చేశాడు ఆయన. చేసిన క్యారెక్టర్ ప్రెసిడెంట్‌గా చేశాడు. అసలు ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాడు. అసలు నవదీప్‌ని ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు అలాగా. ఒక పల్లెటూరు ప్రెసిడెంట్ ఎలా ఉంటారు అన్నటువంటిది ఆయన చేసినటువంటి ఆ క్యారెక్టర్‌ని 100కి 100% కాదు కదా, ఇంకా ఎక్కువే దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగాడు. ఇకపోతే రవికృష్ణ, ఈయన హీరో యాక్చువల్‌గా దాంట్లో మెయిను. ఇతను కూడా చాలా బాగా చేశాడు. అదేవిధంగా నందు, ఇతని క్యారెక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీగా, ఒకటని కాదు, ఈ సినిమా చూస్తే మెయిన్ ఈ సినిమా యొక్క కాజ్ ఏంటంటే డిస్క్రిమినేషన్. ఎవరైతే ఈ సొసైటీలో డిస్క్రిమినేషన్‌కి గురవుతున్నారో, వివక్షకు గురవుతున్నారో, ఇది కరెక్ట్ కాదు అన్నటువంటి కాన్సెప్ట్ మీద తీసినటువంటి సినిమా ఇది. ఈవెన్ శవాల్ని చనిపోయిన తర్వాత పూడ్చేదానికి కూడా దాని గురించి కూడాను ఆలోచించేటటువంటి ఈ అగ్రకులాలు ఎవరైతే అనుకుంటున్నారో మేము అగ్రకులం అని, వీళ్ళు కానివ్వండి, ఈ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ స్టోరీ వచ్చేసి మేము అగ్రకులానికి సంబంధించినటువంటి వాళ్ళు. కానీ శివాజీ ఒక రకమైనటువంటి ట్రాన్స్లో ఉంటారు వీళ్ళు. అంటే మేము అగ్రకులం అంటే ఏదో ఒక రకమైనటువంటి భావనలో ఉంటారు వీళ్ళు. వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అనేటువంటి భావనలో ఉంటారు. ఇది కరెక్ట్ కాదు అన్నటువంటి సారాంశంతోనే ఉంటుంది ఈ సినిమా. ఈ సంఘటనలన్నీ ఎస్సీల మీద జరిగే దాడులు కానీ ఇవన్నీ కూడాను మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సమాజంలో చూస్తున్నాం. గవర్నమెంట్లు చేయటం కానివ్వండి, అదేవిధంగా ఈ అగ్రకులాలు ఏ విధంగా వీళ్ళ మీద తెగబడుతున్నారు అన్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఈ సినిమాలో చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది. అసలు ఆ డైలాగ్ని విన్న వెంటనే ఇంత బాధలో కూడా, అంటే శివాజీ గారికి కూతురు చనిపోయి ఉంటుంది, ప్రేమించిన అమ్మాయి. ఎప్పుడైతే అతను ప్రేమించిన అబ్బాయి చనిపోతాడో, ఈ అమ్మాయి కూడా కొద్ది రోజులకు చనిపోతుంది. కొడుకు టోటల్గా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఇతను ఆ యొక్క అబ్బాయిని చంపించినటువంటి వీళ్ళంతా కలిసి కోర్టులో ఉన్నటువంటి సన్నివేశంలో శివాజీ గారు రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయ్యి ఈ హత్య జరగటానికి మెయిన్ కారణం అగ్రకులమైనటువంటి మేమందరం కలిసి అతన్ని చంపేశాము అనేసి ఇతను కోర్టులో చెప్పడం జరిగితే, అప్పుడు జడ్జి గారు అడుగుతారు, ఏమయ్యా శివాజీ, 3 సంవత్సరాలు అయితే కానీ నీకు జరిగిన తప్పు అని ఇన్ని సంవత్సరాలు నువ్వు రియలైజ్ అయ్యి ఈరోజు చెప్తున్నావు అని అంటే, శివాజీ గారు అక్కడ యాక్షను ఆయన లైట్ స్మైల్తో నవ్వుతూ, కళ్ళు మత్తు కాదు కదా సార్, రాత్రి తాగితే ఉదయానికి దిగిపోయేదానికి, ఇది కులం మత్తు సార్, ఇది కొంచెం టైం పడుతుంది అని అన్నాడు. అసలు ఈ థాట్ రావటానికి డైరెక్టర్ రైటర్ కాబట్టి ఆయన అప్రిషియేట్ చేయొచ్చు. తాగిన మత్తు అయితే ఉదయానికి దిగిపోద్ది, కానీ ఈ కులం అనేటువంటి ఒక పనికి మాలినటువంటి మత్తు ఏదైతే ఉందో చూసారా, ఇది దిగాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికి 3000 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా దిగలేదు జనాల్లో. ఈ సినిమా చూస్తే ఏమన్నా ఆ మత్తు కూడా దిగుతుందేమో అని నేను ఇది చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి సినిమా దండోరా. ఇది దండోరా మోగించిందో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు చూడండి. అమెజాన్ ప్రైమ్లో ఉంది. థియేటర్లో హిట్ చేయలేదు దీన్ని జనాలకి, ఎందుకంటే ఈ కాంట్రవర్సీలో కొట్టుకుపోయింది. బహుశా నాకు కూడా తెలియలేదు థియేటర్లో ఉన్నట్టు. ఇది అట్లీస్ట్ ఓటీటీలో అయినా చూసి సినిమాని హిట్ చేయండి. ఎందుకంటే అతను అప్కమింగ్ డైరెక్టర్ ఉన్నట్టున్నాడు, కొత్త డైరెక్టర్ ఉన్నట్టున్నాడు. తీసుకున్న సబ్జెక్ట్ కూడా ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ తీసుకున్నాడు. అతను చెప్పే విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ, అక్కడ పర్ఫామ్ చేసినటువంటి యాక్టర్స్ కానీ, ప్రతి ఒక్కరు గురించి అని కాదు, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆయా క్యారెక్టర్లు వేశారో, నటించారో, అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎక్స్ట్రాడినరీగా చేశారు. మీరు సినిమా చూశారంటే ఒక్కసారిగా ఆ ట్రాన్స్లో ఉండిపోతారు. ఏంటి ఇంకా ఇంత టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినటువంటి ఈ రోజుల్లో కూడా
ఇదేంటి ఇంకా కులం ఏంటి, మతం ఏంటి అన్నటువంటి ఒక భావనలోకి మీరు నెట్టబడతారు. అలా ఉంది దాని స్క్రీన్ ప్లే గాని, ఆ డైలాగ్ చాలా మినిమైజ్డ్ డైలాగ్స్, భారీ డైలాగ్స్ లేవు. అసలు ఎంతవరకో అంతవరకే, లిమిట్ దాటకుండా. ప్రతి ఒక్కరు చూడండి. చూసి ఈ సినిమాని ఓటీటీలో హిట్ చేయండి. ఎక్స్ట్రార్డినరీ అసలు 'శివాజీ' గారు ఈ సినిమా గాని థియేటర్‌లో గాని ఎక్కువ రోజులు గాని ఉండుంటే, ఈ కాంట్రోవర్సీ ఆయన మాట్లాడిన మాటలు కాంట్రోవర్సీ అవ్వకుండా ఉండుంటే, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడికి, ఆ నటీమణికి చాలా మంచి పేరొచ్చుండేది. అంత బాగా చేశారు ఈళ్ళందరూ నటన దాంట్లో. ఈవెన్ డైరెక్టర్ గానివ్వండి, ప్రతి ఒక్కరు అసలు చెప్పుకోవడానికి ఇది, అది అనేది ఏం లేదు. స్టార్టింగ్ టు ఎండ్ దాకా సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంది మూవీ. నేను చూసిన వాటిల్లో మన భారతదేశ చరిత్రని తీసినటువంటివి సినిమాల్లో నేను ఈ మధ్య చూసిన వాటిల్లో 'తంగలాను' ఎక్స్ట్రార్డినరీగా ఉంటది 'తంగలాను'. తర్వాతొచ్చేసి 'బైసన్' తమిళ్ చూసా. అదేవిధంగా 'మన దండోర' ఏ మాత్రం తీసిపోకుండా 'మన దండోర' ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. ఈ యొక్క డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా తుడిచిపెట్టేలాగా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అగ్రకులాలని చెప్పుకునేటువంటి ఈ కుల గజ్జి ఎవరైతే ఉన్నారో, ఈ కులం అనేటువంటి ముసుగులో ఉన్నారో, ఈ కులం అనేటువంటి ఒక మత్తులో ఉన్నారో, మీరందరూ దాని నుంచి బయటకు రావాలని ఈ సినిమా యొక్క మెయిన్ కాజ్ ఇది. సినిమా యొక్క కాజ్ అది. ప్రతి ఒక్కరు చూడండి. ఓటీటీలో ఉంది. ఎక్స్ట్రార్డినరీ మూవీ. తప్పకుండా చూడండి.